ఈరోజు నేను హెల్పింగ్ వర్బ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఆక్సిలరీ వర్బ్స్ అని కూడా అంటారు. ఇవి బీని మనము ఆక్సిలరీ వర్బ్గా ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ తయారు చేయడానికి వాడతాం. ఈ బీని బీగా కానీ, బీయింగ్గా కానీ, బీయిన్గా కానీ ప్యాసివ్ వాయిస్లో తప్పకుండా వాడాలి. ప్యాసివ్ వాయిస్లో బీ కానీ, బీయిన్ కానీ, బీయింగ్ కానీ వాడినాక పాస్ట్ పార్టిసిపుల్ వాడతాం. అదే దానికి గుర్తు. అది కన్ఫ్యూజ్ అవుతున్నారు పిల్లలు. కన్ఫ్యూజ్ అవ్వకుండా 4-5 ఫామ్స్గా గుర్తుపెట్టుకుంటే, రూల్గా కాకుండా ఫామ్స్గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడకపోతే ఇంగ్లీష్ రాదు, ఎవరికీ రాదు. ఎంత వయసుతో సంబంధం లేదు. మనం ఇంతకుముందు ఎంత చదువుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. ఇంగ్లీష్ విషయంలో మీ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది ముఖ్యం. ఇప్పుడు డిగ్రీ చదివే పిల్లలకు కూడా నర్సరీ టైంలో నేర్పించవలసినటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్సే రావట్లేదు. ఆ మాట అంటే వాళ్ళు అలా అవమానకరంగా భావిస్తున్నారు. అలా భావిస్తే ఎప్పటికీ ఇంగ్లీష్ రాదు. సరే, ఇంక ఇప్పుడు బీని మనం ఆక్సిలరీ వెర్బ్గా వాడేటప్పుడు ఇతర వెర్బ్స్లో 4 ఫామ్స్లో ఏదో ఒక ఫామ్ వాడతాం. బీని మెయిన్ వెర్బ్గా వాడడమే చాలా ఇంపార్టెంట్. ఇది ఇంతకుముందు నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా నేర్పించాను. ఇక్కడ కూడా ఒకసారి చెప్తాను. బీని బీగానే వెర్బ్గా వాడితే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్గా వాడచ్చు. ఐ యామ్ ఏ స్టూడెంట్, యు ఆర్ ఏ స్టూడెంట్, ఐ యామ్ ఏ టీచర్, ఐ వాజ్ ఏ స్టూడెంట్, ఐ యామ్ ఏ టీచర్, ఐ వాజ్ ఏ స్టూడెంట్, I will be an employee. Will be an employee. I will be an employee. ఇలా వాడతాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ మాత్రమే ఎక్కువగా వాడతాం. దీనిని ఇతర టెన్సులు కూడా వాడచ్చు. I have been in Hyderabad for 5 years. I have been. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో కన్ఫ్యూజ్ కాకూడదు. అదే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వేరే ఏదైనా వెర్బ్కి అయితే ఐ హ్యావ్ బీన్ గోయింగ్ అనో గివింగ్ అనో వాడాలి. అది లేకుండా ఒట్టి బీన్ వాడినట్లయితే అది బీ యొక్క ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. నేను 5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నాను. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా వాడచ్చు. ఐ హ్యాడ్ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years దెన్ అనొచ్చు. I will have been in Hyderabad for 10 years by 2027. అట్లా కూడా వాడచ్చు. అవకాశం ఉంటే వాడుకోవచ్చు. కాబట్టి ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ కంటిన్యూస్ టెన్స్లు వాడడానికి అవకాశం ఉండదు బీకి. తర్వాత ఇది మెయిన్ వర్బ్. ఆక్సిలరీగా వాడితే ఇతర వెర్బుల టెన్సెస్ తయారు చేయడానికి కంటిన్యూస్ టెన్సెస్లో వాడతాము, లేకపోతే ప్యాసివ్ వాయిస్ తయారు చేయడానికి వాడతాం. ఐ యామ్ గోయింగ్, ఐ వాజ్ గోయింగ్, ఐ విల్ బీ గోయింగ్. ప్యాసివ్ వాయిస్ అయితే గోతో రాదు. an apple was given, is given, will be given. అంతవరకు అవకాశం ఉంటుంది. బీని అలాగా ఆక్సిలరీ వెర్బ్గా వాడేవి అందరూ. కాబట్టి ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా ఎగ్జాంపుల్స్తో నేర్చుకోవాలి. ఊరికి కంటితో చూస్తే రాదు, మీరు పలకాలి, మీరు రాయాలి. తర్వాత హ్యావ్ని మనము ఇతర వెర్బుల పర్ఫెక్ట్ టెన్స్లు తయారు చేయడానికి వాడతాం. ఐ హ్యావ్ గివెన్, ఐ హ్యాడ్ గివెన్, షీ హ్యాస్ గివెన్, ఐ విల్ హ్యావ్ గివెన్, ఐ హ్యావ్ బీన్ గివింగ్, ఐ హ్యాడ్ బీన్ గివింగ్, ఐ విల్ హ్యావ్ బీన్ గివింగ్. ప్యాసివ్ వాయిస్ మామూలుగానే వాడతాం. అలాగా వాడితే అది ఆక్సిలరీ వెర్బ్. అలా కాకుండా దాన్ని మెయిన్ వెర్బ్గా కూడా వాడచ్చు. మెయిన్ వెర్బ్గా హ్యావ్ వాడితే కలిగి ఉండు అనే మీనింగ్ వస్తుంది.
I have 4 brothers. I have one house. I had one house. I sold it out. I will have my own house next year. ఇలాగా హ్యావ్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాడచ్చు. ఎప్పుడంటే మెయిన్ వెర్బ్ అవుతుంది, అది నేర్చుకోవాలి. మెయిన్ వెర్బ్గా వాడేటప్పుడు నెగటివ్ క్వశ్చన్స్ తయారు చేయటం కూడా చూసుకోవాలి. డూ యూ హ్యావ్ మనీ? ఐ హ్యావ్ మనీ. డూ యూ హ్యావ్ మనీ? ఐ డోంట్ హ్యావ్ మనీ. అలా వాడాలి. డూ యూ హ్యావ్ మనీ? ఐ డోంట్ హ్యావ్ మనీ. నెగిటివ్ వాడడం మామూలుగానే ఏ రెగ్యులర్ వెర్బ్ వాడినట్లయినా సరే, ఎలాగైతే మెయిన్ వెర్బ్లు వాడతామో, గో ఎలాగైతే ఐ డోంట్ గో వాడతామో, అలాగే హ్యావ్ ఐ డోంట్ హ్యావ్ మనీ వాడాలి. అలాగే బీని కూడా ఐ ఆమ్ హియర్, ఐ ఎమ్ నాట్ దేర్. ఐ విల్ బీ హియర్, ఐ విల్ నాట్ బీ దేర్. ఐ హ్యావ్ బీన్ హియర్, ఐ హ్యావ్ నాట్ బీన్ దేర్. అట్లా నెగిటివ్ కూడా వాడడం అలవాటు చేసుకోవాలి. బీని అలాగే నెగిటివ్ క్వశ్చన్స్. విల్ యూ బీ హియర్? ఈజ్ హీ హియర్? ఆర్ దే దేర్? వర్ దే హియర్? విల్ యూ బీ హియర్? ఐ వోంట్ బీ హియర్, ఐ వాజ్ నాట్ దేర్. అట్లా వాడడం నేర్చుకోవాలి. తర్వాత ఆక్సిలరీ వెర్బ్స్ అంటే విల్లు, షల్లు, ఇవి. విల్ ఏమో ఫ్యూచర్ టెన్స్ తయారు చేయడానికి వాడతాము, అది ఆల్రెడీ మనం వాడడం అలవాటు చేసుకున్నాము. అలాగే మనం ఎప్పుడు కూడా టెన్సెస్ని వాడేటప్పుడు ఈ బీలు వాడతాము, అలాగే బిల్లు షెల్లు వాడతాం. షెల్ ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయింది, దాని గురించి ఇంకా వరీ అవ్వద్దు. ఒకప్పుడు ఫస్ట్ పర్సన్కి షెల్లు, మిగతా వాటికి విల్లు వాడాలనే వాళ్ళు, ఇప్పుడు అది లేదు, అందరికీ విల్లే వాడుతున్నాం. తర్వాత వీళ్ళు ఎప్పుడు ఆక్సిలరీయే, వాడతాం. తర్వాత కెన్ ఎలాగా? గలను అనే మీనింగ్ వస్తుంది, సమర్థత తెలియజేస్తుంది. ఐ కెన్ గో. ఇక్కడ కెన్కిను మనము కెన్కిను బీ ప్లస్ ఏబుల్ టుకిను డిఫరెన్స్ తెలుసుకోవాలి. కెన్ ఏమో సమర్థతని తెలియజేస్తుంది, జనరల్ ఎబిలిటీ. బీ ప్లస్ ఏబుల్ టు అంటే అప్పుడు బీ ఆక్సిలరీ వెర్బ్గా వాడినట్లు లెక్క. బీ ప్లస్ ఏబుల్ టు అన్నప్పుడు ఏబుల్ టు అనేదే వెర్బ్ మనకి ఉపయోగానికి, మనకి మీనింగ్ ఇస్తుంది. బీ ఏమో మెయిన్ వెర్బ్ కిందే లెక్క. అప్పుడు ఐ యామ్ ఏబుల్ టు డూ అంటే ఐ కెన్ సింగ్, నాకు పాడే సమర్థత ఉంది, కానీ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సింగ్ టుడే బికాజ్ ఐ హ్యావ్ కోల్డ్. అట్లా అనమాట. అలాగే ఐ వాజ్ ఏబుల్ టు సింగ్ వెల్ ఎస్టర్డే, ఐ విల్ బీ ఏబుల్ టు సింగ్ వెల్. ఇలాగా బీ ప్లస్ ఏబుల్ టు వాడడం నేర్చుకోవాలి. చాలామందికి తప్పు వాడుతున్నారు, కెన్ బీ ఏబుల్ అంటున్నారు. కెన్ బీ ఏబుల్ తప్పు. కెన్ వాడితే బీ ఏబుల్ వాడకూడదు. కెన్ అంటేనే బీ ఏబుల్ అని అర్థం. బీ ఏబుల్ నేర్చుకోవాలి. అలాగే కుడ్ పాస్ట్ టెన్స్ అవుతుంది. ఐ కుడ్ గో, నిన్న వెళ్ళగలిగాను. ఐ కెన్ గో, ఐ కుడ్ గో. ఇక్కడ కెన్ని కుడ్గా వాడితే పాస్ట్ అనే మీనింగే కాకుండా ప్రాబబిలిటీ కూడా తెలియజేస్తుంది. ఎలాగా? ఐ కుడ్ డూ, కెన్ యూ డూ ఇట్? మేబీ అనే మీనింగ్ వస్తుంది కుడ్కి. అలాగే షుడ్ అంటే మస్ట్ అనే మీనింగ్ వస్తుంది. షుడ్ అన్నా, మస్ట్ అన్నా, ఆట్ టు అన్నా ఒకే మీనింగ్. కానీ మస్ట్ అంటే బెదిరింపు వస్తుంది, ఆ పని చేయకపోతే తర్వాత ఏదో ప్రాబ్లం వస్తుందనే మీనింగ్ వస్తుంది. యు మస్ట్ పే ట్యాక్సెస్. కానీ షుడ్ అంటే అది నీ నైతిక బాధ్యత, అంతవరకే. చేయకపోతే నీకు ప్రాబ్లం అవుతుందేమో అని చూసుకోమన్నట్లు లెక్క అవుతుంది. కాబట్టి ఆట్ టు అంటే మోరల్స్ చెప్పడానికే వాడతారు. యు ఆట్ టు లవ్ యువర్ నేబర్. మనము మన పొరుగువారిని ప్రేమించాలి. వీ ఆట్ టు లవ్ అవర్ నేబర్స్. ఆట్ టు అలాగే వాడతారు. తర్వాత మేని బహుశా అనే మీనింగ్లో వాడతారు. ఐ మే గో అంటే ఐ మే నాట్ గో అని కూడా అర్థం. 50% పాసిబిలిటీ. మైట్ అంటే
25% పాసిబిలిటీ. విల్ యూ గో దేర్ అంటే ఐ మైట్ గో అంటే అర్థం ఏంటి? అతను వెళ్ళకపోవడానికే 75% అవకాశం ఉంది. ఏ సందర్భంలో అయితే నెగిటివ్ చెప్తే బాగుండదు, మర్యాద ఉండదు అనుకుంటామో అలాంటప్పుడు ఇది వాడచ్చు. ఐ కెన్ గో అనేది 50% పాసిబిలిటీ, 75% కూడా అనుకోవచ్చు. ఐ మే గో అంటే 50% పాసిబిలిటీ, ఐ మైట్ గో అంటే 25% పాసిబిలిటీ. నువ్వు వెళ్ళకపోతే ఏం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, వెళ్తేనే సంతోషపడాలి, ఆ మీనింగ్ వస్తుంది. ఇది మే, మైట్, కెన్, కుడ్, షల్, షుడ్, విల్లు, వుడ్. షల్ ఎందుకు వాడతామంటే షుడ్ దానికి పాస్ట్ టెన్స్ అని అర్థం అవడం కోసం షల్ నేర్పిస్తున్నాం, అంతేగాని షల్ని సాధారణంగా వాడం, షుడ్గానే వాడతాం. ఇవి ఆక్సిలరీ వెర్బ్స్. ఇవి వాడడం ఈజీగానే వస్తుంది, కానీ కన్ఫ్యూజన్ ఉండకూడదు. కరెక్ట్ మీనింగు పెట్టుకుని వాడడం అలవాటు చేసుకోవాలి. కొంచెం డిఫరెన్స్లో కలర్స్ ఎలాగైతే తేడా ఉంటాయో భాషలో కూడా మీనింగ్స్ అలాగే తేడా వస్తాయి. ఆ తేడాని ఉపయోగించడానికి ఆక్సిలరీ వెర్బ్స్ ఉపయోగపడతాయి.